చేశాడో అది మీరు మాత్రమే చెప్పండి అని ఆయన చెప్పమంటే ఆయన తరపున ఈరోజు ఈ ప్రాంతానికి మేము రావటం జరిగింది. మీ అందరి దగ్గర ఒక పుస్తకం ఉందని నేను భావిస్తూ ఉన్నా. ఈ పుస్తకం ఎవరైనా చేతిలో ఉందా ఇక్కడ? ఇది 24 పేజీల పుస్తకం. ఈ 24 పేజీల పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పంపించి 4.5 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అంశాలు మాత్రం ఈ పుస్తకంలో ఉన్నవి. ఈ 24 పేజీల ప్రజా పరిపాలన మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే 9 సంవత్సరాల నా పాదయాత్ర, దాదాపు 5 సంవత్సరాల ఓదార్పు యాత్ర, ఒక 4 సంవత్సరాల ప్రజా సంకల్ప యాత్ర, ప్రజల్ని అర్థం చేసుకునే విధానం, ఒక 4 పేజీల మేనిఫెస్టోగా తయారు చేసుకుని ఆ 4 పేజీలని 9 సంవత్సరాల సుదీర్ఘమైన నా ప్రయాణాన్ని ఈ 24 పేజీల్లో పెట్టాను. వీలైతే చదువుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఆయన సిద్ధాంతం ఏంటో, ఆయన భావాలేంటో, ఆయన ఎలాంటి సమాజాన్ని కోరుకుంటూ ఉన్నాడో దానికి నిదర్శనంగా ఈ పుస్తకం ఉన్నది. ఇలాంటి పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఏమైనా ముద్రించాడా? ఇలాంటి పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు తన 40 సంవత్సరాల జీవిత చరిత్రలో ఎప్పుడైనా ముద్రించి ఇచ్చాడా? తరచి చూసుకోవాల్సిన బాధ్యత మీదే, మాది కాదు. కాస్త కోస్త తెలిసినటువంటి వాళ్ళుగా సమాజం పట్ల ఈ అట్టడుగు వేల సంవత్సరాలుగా అట్టడుగు వర్గాలుగా, ఇంకా దళితులుగా, పేదవాళ్ళుగా, లేకపోతే అణగారిన వర్గాలుగా, అంటరాని కులాలుగా పిలువబడుతున్నటువంటి ఈ సమాజాన్ని మార్చండి. చేతనైతే ఆ దిశగా మాత్రమే మీరు పరిపాలన చేయండి అని ఒక పుస్తకాన్ని, రాజ్యాంగం అనే పుస్తకాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాలకుల చేతికిస్తే ఆ పాలకులు దానిని ఎక్కడో గంగలో మట్టిలో పడేసి వాడికి ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకుంటూ 76 సంవత్సరాలు గడిపేస్తే 9 సంవత్సరాలు తిరిగినటువంటి కుర్రవాడు రాజశేఖర రెడ్డి మరణానంతరం ప్రజల్లోకి వచ్చినటువంటి ఒక 38 సంవత్సరాల వయసున్న కుర్రవాడు ఆ రోజు ప్రజల మధ్యకు వచ్చి ప్రజల ఆలోచన విధానాన్ని తెలుసుకుని ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారు, ధనవంతులు కాదు, లేకపోతే ఉన్నత వర్గాలు కాదు, పేదలు ఏం కోరుకుంటూ ఉన్నారు, రాజ్యాంగంలో రాసినట్టుగా సమాజం కావాలంటే, సమానత్వం కావాలంటే, పరిపాలనలో కుర్చీలో కూర్చున్న ఓ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ప్రధాని కుర్చీలో కూర్చున్న ఓ ప్రధానమంత్రి ఈ దేశానికి 76 సంవత్సరాలుగా మీరు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఇస్త్రీ నలిగినటువంటి బట్టలేసే చంద్రబాబు నాయుడు, రోజుకు 3 జతలు మార్చే మోడీ, లేకపోతే సినిమాల్లో రకరకాల వేషాలతో ఉండే పవన్ కళ్యాణ్, చెప్పండి సమాధానం. ఎలాంటి సమాజం